నమస్కారం జేఎంజీ న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాల ధ్వంసమైందని విమర్శించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించిన యువజన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఎస్కే గౌస్ ఒంగోలు నగరంలోని గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండ రామస్వామి ఆలయ ప్రాంతంలో ఈ రోజు ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సహృదయులైన దాతల సహకారంతో శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని టీటీడీ నుండి విచ్చేసిన ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా విశ్వమానవ కళ్యాణం సకల సౌభాగ్యం కోసం ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు సంధానకర్తలు గడియారం సుబ్బయ్య శర్మ, సుధాకర్ శర్మ తెలిపారు. తమ సంకల్పానికి ఎంతో మంది ఆర్థికంగా వస్తు రూపేణ సహకారం అందిస్తున్నట్లు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం 3000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. భక్తులు ఇక్కడ కార్యానికి సహకరించిన తెలిచేరాడు అని చెప్పి ఆ సుదర్శన క్రమశిక్షణ. ఎందుకంటే ఈ ఆలయానికి ప్రాంగణం లేదు, నడి రోడ్డు తప్ప. అందరూ వస్తారు కూర్చోండి దయచేసి. సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయః సప్తర్విచక్రమే త్రేధాని దతే పదం
विश्वप्रिय विश्वमनन्निधत्वा श्रिययामृतत्वमायन्भवन्ति सत्यं सविता वितत्यो प्रचोदयात् स्वामेव प्रतिष्ठते पुष्पं लोके विश्वमानो సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి వేడుకలను ఒంగోలులోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన వేడుకలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఈతముక్కల రఘురాం అధ్యక్షత వహించారు. ముందుగా భోగిమంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆటపాటలతో ఉపాధ్యాయులు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే రైతులు పండుగ అని అన్నారు. తమ పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడలు, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పండుగలను పాఠశాలలో విద్యార్థుల నడుమ నిర్వహించడం వల్ల వాటి యొక్క విశిష్టతను విద్యార్థులు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో వైస్ ప్రిన్సిపల్ కె శ్రీదేవి, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు, ఆర్ఐ అమీనా బేగంతో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలను ముఖ్య బ్లూ హౌస్ టీచర్స్ టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. ద బెస్ట్ టీమ్ స్మాల్ ఇండివిజువల్లీ వి ఆర్ సక్సెస్ఫుల్. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మభద్ర.
అంతే. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లోని మాది మొదటి బ్రాంచ్ అన్నవరపల్లిలో ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి మేము సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అందుకు మాకు పేరెంట్స్ సహకారము, టీచర్ల సహకారము, అట్లాగే పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతికి వచ్చేలకి ఇది రైతుల పండుగ. సో సంక్రాంతిని మనం 3 రకాలుగా జరుపుకుంటాము, 3 రోజులు జరుపుకుంటాము. ఒకటి భోగి, రెండోది సంక్రాంతి, మూడోది కనుమ. సో ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేయడం చాలా గొప్ప విషయము. సో ఎందుకంటే ఆక్స్ఫర్డ్లో చదువులతో పాటు సో అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు ప్రతి పండుగ ఒక మంచి ఆదర్శము. ఒక పండుగ సెలబ్రేట్ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే సో ఆ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము, దాని యొక్క విలువ ఏంటి, దాన్ని ఎందుకు మనం గుర్తించాలి. సో ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో పిల్లలు పండగ రంగలే మన కొత్త డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాం అనుకున్నారు. అది కాదు పండగ అంటే. పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో పిల్లల్ని వాళ్ళకి విలువల్ని మనము తయారు చేయాలి. అది తయారు చేయాలంటే తల్లిదండ్రులు అట్లాగే సో టీచర్స్ సహకారంతో మేము మంచిగా చేస్తున్నాము. మరి ముఖ్యంగా దీనికి మాకు సహకరించినటువంటి మా చైర్మన్ గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అట్లాగే డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ జోసఫ్ రెడ్డి గారు, మరియు ముఖ్యంగా మా ఆర్ఐ మేడం గారు, అమీనా మేడం గారు, అట్లాగే మా వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారు, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు గారు, అట్లాగే మా ఇన్ఛార్జెస్ కోటేశ్వర మేడం గారు, వెంకటలక్ష్మి మేడం గారు అండ్ దివ్య మేడం గారు, అందరు టీచర్స్ ఎంతో సహకారంతో సో ఈ సంక్రాంతిని మేము జరుపుకోవడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ విత్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ నాట్ ఆల్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి డిమాండ్ చేశారు. యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని మల్లయ్య లింగం భవనం నందు జరిగిన సమావేశంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి మరిచారని ఆరోపించారు. పని భారంతో నేడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల పీఆర్సీ అమలు చేశారని దాని ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా విద్యుత్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ 180 మంది మరణించారని, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల విషయంలో జాప్యం వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయని పక్షంలో కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, రవికుమార్, కె పాపారావు, ఆర్కే చౌదరితో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అఫిలియేటెడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విద్యుత్ సంస్థలో సుమారుగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపు 2 దశాబ్దాలుగా పైగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం రాగానే విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నారు. హామీ ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ, డైరెక్ట్ పేమెంట్కి సంబంధించి కానీ, సంస్థలో విలీనానికి సంబంధించి కానీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని, సలహాదారులని కలిసి మా న్యాయమైనటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పేసి కోరాం. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు రెగ్యులరైజ్ చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, మీరు రెగ్యులరైజ్ చేయడానికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తెలంగాణ తరహాలో ఒక దళారీ వ్యవస్థను, కాంట్రాక్టుల వ్యవస్థను రద్దు చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇచ్చేటువంటి పద్ధతినైనా అమలు చేయమని చెప్తా ఉన్నాం. దానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెంచారు. ఎంత అన్యాయమైనటువంటి వేతనాలు అంటే 2018 PRC ప్రకారం వేతనాలు పెంచారు. 2022 PRC ప్రకారం వేతనాలు పెంచాల్సింది పోయి 4 సంవత్సరాల వెనకున్నటువంటి PRCని తీసుకొచ్చి మేము 2018 PRC ప్రకారం వేతనాలు పెంచడం అంటే ఇంతకంటే అన్యాయం లేదు. వేతనాల పెంపుదలలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఇప్పటివరకు నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకొని ఈరోజు వేతనాలు పెంచండి అంటే మా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. డబ్బులు లేనటువంటిది, డబ్బులతో పని లేనటువంటి ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు దళారీ వ్యవస్థను రద్దు చేస్తే, మిడిల్ మెన్ను రద్దు చేస్తే ఈరోజు ప్రభుత్వానికి, యాజమాన్యానికి 150 కోట్లు మిగిలేటువంటి పరిస్థితి ఉంది. అందుకని తెలంగాణ తరహాలో ఈరోజు మిడిల్ మెన్ను రద్దు చేసి సంస్థలో విలీనం చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో వివిధ తరగతుల కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. రేపు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలో భాగంగా JLM గ్రేడ్ వాళ్ళని ఎనర్జీ అసిస్టెంట్లు నియమించింది. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మేము సచివాలయంలో ఉండాలా, లేకపోతే విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ మాకు అమలు చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏది తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము అడిగేది, ఈరోజు JLM గ్రేడ్ కానీ ఎనర్జీ అసిస్టెంట్లు కానీ వాళ్ళకి వేతనాలు ఇచ్చేది విద్యుత్ సంస్థను ఇస్తూ ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విద్యుత్ సంస్థ ఇచ్చింది. కాబట్టి వాళ్ళకు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు అమలు చేయాలి. వాళ్ళకి సంబంధించిన సర్వీస్ రూల్స్ JLM గ్రేడ్లు కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 2-3 ఏళ్ల కాలంలో సుమారుగా 150 మంది ఎనర్జీ అసిస్టెంట్లు చనిపోయారు. వాళ్ళ కుటుంబాల కారు నియామకాలు లేవు. మొత్తం యువకులు స్తంభాలెక్కి పిట్టల్లా చనిపోయినా కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఈ కారు నియామకాలు కూడా నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఆందోళనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు ఎనర్జీ అసిస్టెంట్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్ట్రిసిటీ యునైటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున గతంలో వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ ఇప్పటికి AITUC ఆర్గనైజేషన్లోకి వచ్చి ప్రథమంగా ఇక్కడ జిల్లాలో అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులతో ఇక్కడ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. AITUC జనరల్ సెక్రటరీగా నేను వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అట్లనే 8 డివిజన్లలో కూడా డివిజనల్ కమిటీలు ఏర్పాటు చేయడంలో కానీ, అట్లనే వాళ్ళ సమస్యలు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర నాయకులు చెప్పారో ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవటంలో మాత్రం AITUCగా ప్రకాశం జిల్లా తరఫున వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ సమస్యలు పరిష్కరించబడే దానికోసము మాత్రం తప్పనిసరిగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యూనియన్ మాకు AITUCకి కూడా పూర్తి అండదండలు ఇచ్చేసి AITUC నుంచి జరిగేటటువంటి అనేక రకాల పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాల్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని, ఇప్పుడు పండగ తర్వాత సంక్రాంతి తర్వాత వాళ్ళు ఏదైతే ఉద్యమంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఉద్యమ స్వరూపం కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక ఆలోచన అయితే ఉన్నది. దాన్ని ముందుకు పోనీయకుండా ముందు ప్రభుత్వం వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి వాళ్ళ ఆల్రెడీ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఒక పక్క అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు ఇట్లా రకరకాల ఒక ఉద్యమాలతోటి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇటువంటి ఉద్యమాలతో అట్టుడికిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలతో పాటు ఈ సమస్యలు కూడా పరిష్కరించి రాష్ట్రంలో కొంత శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దానికోసం కృషి చేయాలని ప్రభుత్వానికి ఈ వేదికగా డిమాండ్ చేస్తాం. DRRM మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. సంతపేటలోని పాఠశాల ఆవరణంలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో 1974వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1974 10వ తరగతికి బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ DRRM మున్సిపల్ హై స్కూల్ నందు 10వ తరగతిని పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా తమ పాత స్నేహితులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను ఈ వేదిక మీద నుంచి స్మరించుకోవడం ఆనందంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. DRRM మున్సిపల్ పాఠశాల ప్రారంభించి ఈ ఏడాదికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో జూలై మాసంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కారుమూడి ఆంజనేయులు, అరిగా మల్లికార్జునరావు, సిరాజ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్షన్లో మనం ఒకళ్ళు పరిచయం చేస్తున్నాం, మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేసిన అవసరం లేదు కాబట్టి చెప్పన్నారు. CSR సర్వే గాలిలో చేశాను. ఆ తర్వాత డిగ్రీ నేను ముగ్గురు వెళ్తుంటే వస్తూ పోతే ఉండే టైంలో గొడవ చేసి నా పేరు ఉమామహేశ్వరి. 10th వరకు ఇక్కడ చదివాను, 6th to 10th. ఇంటర్మీడియట్ శర్మా కాలేజీలో చేశాను. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నా శుభాభినందనలు. 74 బ్యాచ్ C సెక్షన్. 74 బ్యాచ్ చదివాము. ఇప్పుడు 50 years అయిపోయింది. 50 years అయినాక అందరిని ఒకసారి కలుస్తామని చెప్పి అందరినీ మేము కాల్ చేసి పిలుచుకుని ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టాలనుకున్నాము. ఈ స్కూల్ కట్టి 100 సంవత్సరాలు అయింది. రేపు వచ్చే సంవత్సరం కూడా 100 సంవత్సరాలు ప్రోగ్రాం కూడా చేస్తామని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అందరూ కలుసుకోవటం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది. 50 సంవత్సరాలకు ఒక్కసారిగా మా విద్యార్థులు మొత్తం 126 మందికి గాను 75 మంది ఈ స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి అందరూ ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ హ్యాపీగా ఉంది. ఇది చాలా శుభ పరిణామం. ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఫాలో అవుతారని చెప్పి, స్కూల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో 1974లో 10th పాస్ అయ్యి తర్వాత మంగమ్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. శర్మ కాలేజీలో 1 year BSc చేసి తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాను. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. ఈ 50 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యాను. ఈ 50 సంవత్సరాల తర్వాత మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. మేము మళ్ళీ స్కూల్ పిల్లలు అయినట్టు ఫీల్ అవుతున్నాము మళ్ళీ. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శుభదినం. నియర్లీ 50 years తర్వాత పూర్వ విద్యార్థులందరం కూడా కలుసుకుంటున్నాం. ఈ స్కూల్ ప్రెమిసెస్ అందు మేము 1974లో 10th క్లాస్ చదువుకున్నాం. నియర్లీ 126 మెంబర్సు వివిధ స్థాయిలో అందరూ స్థిరపడి ఎప్పుడెప్పుడు కలుసుకుందామా, ఎప్పుడెప్పుడు చేద్దాం అనేది ఉంటుంది. ఆఫ్టర్ 50 years అందరం ఒక్కసారిగా కలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కులాలకు, మతాలకు, ధనానికి, దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా అందరం ఒక్కసారిగా కలుసుకోవటం అనేది, తర్వాత మా చదువులు చెప్పిన ఉపాధ్యాయులను కూడా కలుసుకుని వాళ్ళతో కలిసి ఇక్కడ ఉండటం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా మిగతా బ్యాచ్ల వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చేసుకోవాలనేది, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది జరగాలని అందరం ఒకరికొకరిగా తోడుగా ఉంటున్నాం. అందరం కలుసుకుని మాట్లాడుకుంటున్నాం. ఈ ఏజ్లో అందరం కూడా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి ఉంటాం. అనేక వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసి రిటైర్ అయి ఉంటాం. ఈ రోజుల్లో మనకు తోడుగా పిల్లలు కూడా వేరే వేరే చోట స్థిరపడి ఉంటారు. అందుకని ఇటువంటి వాట్సాప్ కానీ ఫోన్ల ద్వారా కానీ నీకు నేనున్నాను, నాకు నేనున్నాను, ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఊరిపోయినప్పుడు కానీ అందరం కలుసుకుంటూ ఉంటే మాకందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మాకు ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఆఫ్టర్ 50 years 50 సంవత్సరాల తర్వాత ఇట్లా కలుసుకోవడం అనేది ఇక్కడ ఏ బ్యాచ్లో జరగలేదని మన మాస్టర్ గారు చెప్తున్నారు. ఇదే సంవత్సరం జూన్ జూలైలో ఈ స్కూల్ పెట్టి 100 years కాబోతుంది. దానికి కూడా ఈ ఉత్సవాలు కూడా మేమందరం పాల్గొంటామని, ఇంకా మిగతా మిస్ అయిన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకుంటామని తెలియజేసుకుంటాం. ఇది 1974వ సంవత్సరం బ్యాచ్. అప్పుడు నేను కొత్తగా చేరినటువంటి పాఠశాల ఇది, మున్సిపల్ హై స్కూల్. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ నా వయసులో ఉన్నట్టు కనపడుతుంది. అందరూ పిల్లలు ఒకేలా కనపడుతున్నారు. అప్పుడు మా విద్యార్థులు వీళ్ళంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అభివృద్ధి చెందినటువంటి విద్యార్థులకు మేము పాఠాలు చెప్పామని మేము చాలా గర్విస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ యొక్క ఉన్నతి, కొంతమంది ఇందులో చాలామంది రిటైర్ కూడా అయ్యారు, మంచి పొజిషన్స్లోకి వచ్చి వాళ్ళ విద్యార్థుల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా మంచి వృద్ధిలోకి తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క అభివృద్ధి మేము జయం చేసుకుంది. ఇది 50 సంవత్సరాలు ఇప్పటికీ ఈ విద్యార్థులు ఇక్కడ 10th క్లాస్ చదివి, 100 సంవత్సరాలు ఈ పాఠశాల
స్థాపించి 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఈ సంవత్సరంలోనే జరగవచ్చు. నేను మొట్టమొదటిగా ఈ పాఠశాలలో 70లో చేరాను యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్. తర్వాత 2001లో ఇక్కడికి హెడ్ మాస్టర్గా వచ్చాను. అక్కడి నుంచి 2004వ సంవత్సరం ఇక్కడ రిటైర్ అయ్యాను. ఈ సంవత్సరం ఈ పాఠశాలలోనే. కాబట్టి ఈ పాఠశాల అంటే నాకు అమితమైన ప్రేమ, అభిమానం. ఈ పాఠశాల ఎప్పుడు కూడా మున్సిపల్ హై స్కూల్ అంటే దానికి విలువ ఉంటుంది. అప్పుడు పాఠశాలలో విద్యార్థులు ఆటల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండేది మున్సిపల్ హై స్కూల్ అంటే. అందువల్లనే దీనికి మంచి పేరున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని యువజన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఎస్కే గౌస్ అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించాలని యువజన గర్జన ఈ నెల 11వ తేదీన నగరంలోని మినిస్టర్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై అద్దంకి బస్టాండ్లో సభ జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు ఆల్ ఇండియా నాయకత్వం పాల్గొంటుందని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ గర్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకించాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, ఆదినారాయణ రెడ్డి, ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 14 ఎన్నికలలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, అదేవిధంగా 2019 ఎన్నికలలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీరి పరిపాలనలో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఈ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం యువతని మతం మత్తులో, వర్గ వైషమ్యాల మత్తులో పెట్టి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఈ రాష్ట్రంలో పోతే 5 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ లేదు. అదేమన్నా అడిగితే ఉద్యోగాల మాట మాట్లాడితే అతని స్వలాభం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, నెలకి కేవలం 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ చేత పని చేయించుకుంటూ వారిని పార్టీ అవసరాలకు వాడుకుంటూ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఏదన్నా ఇంట్లో ఏం జరుగుతుందంటే పక్కింటి వాళ్ళకంటే ముందు ఆ వాలంటీర్ తెలుస్తుంది వ్యవస్థ. ఉద్యోగం పడితే ఇష్యూ క్రియేట్ చేయటం, ఇదే సరిపోతుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఈ విషయాల్ని ప్రభుత్వాలు నిలదీస్తూ యువతకు భరోసా కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తెలియజేయడానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున యువ గర్జన నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా ఒంగోలు నగరంలోని మినీ బైపాస్ మొదలుకొని అద్దంకి బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాము. అదే సందర్భంలో అద్దంకి బస్టాండ్ కూడలో కార్నర్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాగూర్ గారు, ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మేయప్పన్ గారు, కృష్ణపతి తిలక్ గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిరివెల ప్రసాద్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ జిల్లాలో ఉన్న యువతకు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. గడిచిన 10 సంవత్సరాల్లో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, మరి ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం 10 సంవత్సరాలు అని చెప్పేసి అన్ని మీటింగ్లో చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు యువతకి అందిస్తామని చెప్పాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
అయ్యే మాటలు వాళ్ళు ఇచ్చాయి. వీళ్ళందరూ కూడా మరి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది నిదర్శనమైంది. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం యువత కల్పించలేకపోయారు. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా యువత అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అలాగే నూతనంగా ఆంధ్ర రాష్ట్రానికి నియమింపబడినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీలు సిడి మేప్పన్ గారు, కిషోర్ తిలక్ గారు, అలాగే ఏఐసిసి కార్యదర్శి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, మన ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు రామారావు గారు, అలాగే రాష్ట్ర నాయకులు మన జిల్లా ఇన్ఛార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ బస్తాన్వాలి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖున చేపట్టబోయే యువజన కాంగ్రెస్ గర్జన కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాదిగా మరి రోడ్ల మీదకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ప్రజలకి విన్నవిస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంతపేట నందు గల పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సంక్రాంతి వేడుకలలో తొలి పండుగ అయిన భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు భోగి పండ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన పిండి వంటకాలు, బొమ్మల కొలువును ప్రదర్శించారు. ఈ సందర్భంగా గంగిరెద్దులను పసుపు కుంకుమలతో పూజించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలిపేలా పండుగలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సంక్రాంతి పండుగను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగవల్లులు చిత్రీకరణ పోటీలలో గెలుపొందిన విజేతలకు ములక రామిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నెక్స్ట్ 6th క్లాస్ సంక్రాంతి వచ్చింది 9వ సాంగ్. I'm
పిలుస్తారు. మిగతా వాళ్ళు శ్రీధర్ అండ్ శ్రీనాథ్ మదర్. లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, కిరీటం పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ధ్వంసమైందని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, కోట్ల మంది ప్రజలు ఇంతగా నష్టపోయిన సందర్భం దేశంలో మరెక్కడా లేదని నూకసాని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని కూల్చేశాడని నూకసాని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం రైతుకు ఉరివేసిందని, ఇరిగేషన్ను బలి చేసిందని నూకసాని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖను మూసివేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు. ధాన్యం రైతు దగా పడ్డాడని నూకసాని వివరించారు. పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకు 3 రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అన్నదాత ఆక్రందన ఇదని నూకసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు పసుమర్తి హగ్గయ్యరాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు గారు, పార్లమెంటు ఉపాధ్యక్షులు, అదేవిధంగా మీడియా కోఆర్డినేటరు బెజవాడ మురళీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా పార్లమెంటు కార్యదర్శి దాయినేని ధర్మ. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పను మడమ తెప్పను అనేటువంటి ఏదైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడో వాటన్నిటిని తొంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సందర్భం. దానిలో భాగంగా యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఇస్తే నెలకు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని రద్దు చేసిన పరిస్థితి. మరలా తిరిగి మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ప్రతి నెలకు ఇస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద
హామీ ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాల కల్పనని మోసం చేసి ఏ ఉద్యోగాలు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల కల్పన వివిధ అంశాల్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పార్టీ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్న సందర్భం. లేదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు వడ్డీలు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు, సంక్షేమ కార్యక్రమాలు అన్నావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్న 45% సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 24.5%. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చావు. ఆ అప్పుల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎక్కడ, ఎంత? సంక్షేమ కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెడుతుంది 24.5%. బట్ చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో సంవత్సరానికి యావరేజ్న బడ్జెట్లో కేటాయింపులో 50% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 24.5%. ఇప్పుడు 6,35,000 కోట్ల అప్పులు తెస్తే మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో 5 సంవత్సరాల్లో 3,25,000 కోట్లు అప్పులు తెస్తే నువ్వు 6,35,000 కోట్ల అప్పులు తెచ్చావు. మొత్తం రుణం ఈ రోజుకి 10 లక్షల కోట్లు. దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది సంక్షేమ కార్యక్రమం ఎంతని ప్రశ్నిస్తున్నాను. పేరుకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి 6,50,000 కోట్ల అప్పుల్లో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు. సంక్షేమ కార్యక్రమం 1,35,000 కోట్ల ఖర్చు పెట్టావు. మిగతా 5 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి నేను ప్రశ్నిస్తున్నా. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా ధ్వంసమైందని విమర్శించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించిన యువజన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఎస్కే గౌస్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.